ఎన్నో విషయాలు మనకి ధర్మ సందేహాల రూపంలో వివరిస్తూ ఉన్నారు గురువుగారు. బ్రహ్మశ్రీ డాక్టర్ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు నాతో పాటు ఉన్నారు. చాలా వరకు మనకి కొన్ని కొన్ని సమస్యలకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. దానికి వేదికనే ఈ కార్యక్రమం. ఇక మీకు ఎలాంటి సమస్యలున్నా ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ మీకు ఫలితం కావాలి అంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానికి సంబంధించిన ఆ ప్రశ్నకు సంబంధించిన ప్రశ్న అడగటం జరుగుతుంది. మీరు చక్కగా సమాధానం కూడా వినొచ్చు గురువుగారి ద్వారా. నమస్కారం గురువు. నమస్కారం. చాలామందికి డబ్బు ఉంటుంది, సంపద బాగుంటుంది. కానీ పిల్లలకి చదువు రాదు. మంచి మంచి స్కూల్స్‌లో చెప్పిస్తూ ఉంటారు. అన్నీ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవును. ఉంటారు. కారణం ఏంటంటారు? అలా విద్య రాని వారికి విద్య రావాలి అంటే ఏదైనా మంత్రోపదేశం కానీ, లేదా ఏదైనా రెమెడీ కానీ ఉందా? అయితే విషయం ఏమిటంటే తల్లి, ధనం లేకపోవడానికి పూర్వజన్మలో దానం చేయకపోవడం, హ్మ్. బలం లేకపోవడానికి పూర్వజన్మలో శరీరాన్ని మీద దృష్టి పెట్టకపోవడం, హ్మ్. అలాగే విద్య రాకపోవడం, పుస్తకాలను దొంగిలించడం. హుహు. ఇప్పుడు ఈ జన్మలో మనం ఇతరుల పుస్తకాలను దొంగిలించినట్లయితే వచ్చే జన్మలో మనకు విద్య రాదు. అయ్యో! ఇది నిజం తల్లి. హ్మ్. ఓకే. కాకపోతే అడుక్కొని చదువుకోవాలి. హ్మ్. మళ్ళీ వాడు మర్చిపోయాడు కదా అని మనం అలాగే మర్చిపోయి ఊరుకోవద్దు, కావాలని హ్మ్. హ్మ్. ఇవ్వాలి. లేదా ఆ పుస్తకం ఉంచుకోనా, నీకు అలాంటి ప్రతి ఇంకొకటి కొనిస్తాను అని అడగాలి. హ్మ్. కానీ అలా దొంగతనం చేసుకోవద్దు పుస్తకాలను, దానివల్ల విద్య రాదండి. హ్మ్. అయితే ఈ విద్య రానటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొందరు పిల్లలకైతే 8:45 స్కూల్ టైం ఉంటుంది. హ్మ్. వాళ్ళకి కరెక్ట్గా 8:15కు కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. అవును. ఇక అది ఎప్పుడు తగ్గుతుందంటే హ్మ్. 9:15కు తగ్గుతుంది. అసలు ఉండదు, అవును. వారికి కడుపు నొప్పి ఏమీ ఉండదు, ఊరికే నాటకాలు అవన్నీ. నాటకాలు అంతే. హ్మ్. హ్మ్. అయితే మనం కూడా ఏం చేద్దామంటే, పాపం పోనీలే మన అబ్బాయే కదా అన్నట్టుగా ఊరుకుంటాం. హ్మ్. హ్మ్. అదొకటి తల్లి. తర్వాత వీళ్ళకి ఏం చేయాలంటే, సమీపంలో ఉన్నటువంటి మీకు ఎవరైనా బ్రాహ్మణులు, సిద్ధాంతులు, పండితులు మంచి నిష్ఠాగరిష్ఠులై ఉండాలి వాళ్ళు. ఏదో నామమాత్రపు, నేను ఇలా ఎందుకంటానంటే, హ్మ్. నామమాత్రం వాళ్ళు ఎక్కువ తయారయ్యారు అనేది నా బాధ. హ్మ్. నన్ను వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు అలాంటి పండితులు. హ్మ్. అయితే నా బాధ ఏంటంటే, నిష్ఠాగరిష్ఠులై ఉండాలంటే తప్పకుండా ఆ సమయానికి ఆ సంకల్పాన్ని చెయ్యాలి. హ్మ్. ఇప్పుడు నేను గత 43 సంవత్సరాలుగా నేను దేవీ కవచాన్ని చేస్తూ ఉన్నాను. హ్మ్. నిష్కంఠగా, అంటే ఎప్పుడో శౌచం వచ్చినప్పుడు ఒక 10 రోజులు చేయమమ్మా మేము, హ్మ్. మిగతా రోజుల్లో చేస్తాను. హ్మ్. అంటే ఖచ్చితంగా చేస్తున్నాను, నేను నా అంతఃసాక్షిగా చేస్తున్నారు. చేస్తున్నాను. హ్మ్. కాబట్టి నాకు ఇంతో కొంత అమ్మ నాకు విద్య ఇచ్చింది. హ్మ్. కాబట్టి చేస్తే ఫలితం ఎటుపోదు. హ్మ్. కాబట్టి ఈ యొక్క దేవీ కవచం అని ఉంటుందమ్మా, ఆ దేవీ కవచాన్ని ఏదైనా బ్రాహ్మడి చేత ఒక 11 రోజులు చెప్పించండి. హ్మ్. తర్వాత మనకు ఋగ్వేదంలో ఒక 10 రుక్కులు ఉన్నాయి. హ్మ్. ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అంటారు. హ్మ్. అయితే ఓం వాజేభిర్వాజినీవతి అనే మంత్రంతో ప్రారంభమై చివరికి 11వ మంత్రంతో ఎండ్ అయ్యే కొన్ని 10-11 మంత్రాలు ఉన్నాయి. హ్మ్. ఈ యొక్క రెండవ మంత్రం దేవీం ఉవాచ మదనయంత దేవా అనేది రెండవ మంత్రం. హ్మ్. ఇట్లా 11 మంత్రాలు ఉన్నాయి తల్లి. వీటిని కూడా పిల్లలకు చెప్పిస్తే బాగుంటుంది. ఓకే. అయితే మీరు లేదండి మాకు సమయం దొరకదు, ట్యూషన్ టైం అండి, ఈ టైం అండి అంటే మాత్రం కుదరదు తల్లి. హ్మ్. ఖచ్చితంగా ఒకటి రావాలంటే ఒకటి పోడగొట్టుకోవాలి. ఓకే. అంటే ఏ టైంలో చెప్పిస్తే ఏ మంచిదంటారు? టైంలో అంటే నాకు తెలిసైతే ఉదాహరణకు ఉదయం అంత హడావుడి ఉంటుంది కాబట్టి సాయంకాలం వేళైతే బాగుంటుంది తల్లి. హ్మ్. ఒకవేళ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎవరైనా సమీపంలో మనకి ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఏదైనా అయ్యగారు మేము అనుకూల టైం ఏదైనా పర్వాలేదు. కొంత దక్షిణ రూపంలో ఎంతో కొంత, మంచి వాళ్ళైతే తీసుకోరు, హ్మ్. కొంచెం ఇస్తే ఇవ్వచ్చు. సరస్వతి విషయంలో మాత్రం డబ్బులు తీసుకోరు తల్లి. ఇలా చేస్తే తప్పకుండా స్కూల్కు వెళ్ళని పిల్లలు కూడా వెళ్తారు. మంచి చక్కటి విద్యలో వాళ్ళకి జ్ఞాపశక్తి పెరుగుతుంది, ధారణాశక్తి పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే పఠనం, మననం, స్మరణం హ్మ్. ఇవన్నీ కూడా ధారణం, ఇవన్నీ కూడా
ఒక మంచి పండితుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఇవి చేయడం వల్ల. ఓకే. తప్పకుండా ఇది ఫలితం జరిగి ఉంటుంది. తీరుతుంది. ఓకే. పరిహారం విన్నారు కదా, అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి పేరెంట్స్ తప్పకుండా పిల్లలకి ఈ గురువుగారు చెప్పినటువంటి మంత్రోపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి చూడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పింది కూడా పండితులే కాబట్టి. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.